ప్రపంచం ప్రశాంతంగా ఉంటే డొనాల్డ్ ట్రంప్కి అస్సలు నిద్ర పట్టదేమో. మొన్నటి వరకు చైనా మీద పడ్డారు, నిన్న వెనిజులాపై పడ్డారు, ఇప్పుడు పాత మిత్రులైన యూరోప్ దేశాలను టార్గెట్ చేస్తున్నాడు. దీనికి కారణం ఏంటంటే గ్రీన్లాండ్. ఆర్కిటిక్ దీవెని ఇస్తారా, సుంకాల కత్తులు దూయమంటారా అంటూ యూరోప్ని ట్రంప్ బెదిరిస్తున్నాడు. అదేదో కిరాణా కొట్టులో అమ్మే చాక్లెట్ల గ్రీన్లాండ్ని ట్రంప్ అడుగుతున్నాడు. తను హూంకరిస్తే యూరోప్ బెదిరిపోతుందని ట్రంప్ లెక్కలేస్తున్నాడు. కానీ అమెరికా బొక్కలను దాచుకొని ట్రంప్ యూరోప్ రంధ్రాలు వెతికాడు. ఇప్పుడు అదే యూరోప్ $8 లక్షల కోట్ల ఆయుధాన్ని బయటకు తీసింది. ఇది ఒక రకంగా అమెరికాకు ఐరోపా వేసిన ఉరితాడు లాంటిది. గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ ఓవర్ చేశాడా? యూరోప్ దెబ్బకి ట్రంప్ మైండ్ బ్లాంక్ అయిందా? అసలు యూరోప్ ఆయుధం ఏంటి? లెట్స్ వాచ్. గ్రీన్లాండ్ వివాదం ట్రంప్ను ముంచేస్తోందా? యూయూతో కయ్యానికి ట్రంప్ సిద్ధమయ్యాడా? ట్రంప్ లెక్కను యూరప్ ఎలా సరిచేస్తోంది? గ్రీన్లాండ్ వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. గ్రీన్లాండ్ను తమకు ఇవ్వకపోతే సుంకాలను విధిస్తామని అమెరికా అధ్యక్షుడు వార్నింగ్స్ ఇస్తున్నాడు. తమ జాతీయ భద్రతకు ఆర్కిటిక్ ద్వీపం అవసరమని డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నాడు. గ్రీన్లాండ్ను కాపాడుకునేందుకు యూరప్ రెడీ అయ్యింది. ఇప్పుడు ట్రంప్కు EU దేశాలు కౌంటర్లు ఇస్తున్నాయి. దీంతో భౌగోళిక రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. 8 ప్రధాన యూరోపియన్ ఆర్థిక వ్యవస్థలను డొనాల్డ్ ట్రంప్ టార్గెట్ చేశాడు. గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ చేసిన తీవ్రమైన హెచ్చరిక ఇదే కావడం విశేషం. ట్రంప్ వార్నింగ్స్ EU కౌంటర్లతో ఇన్వెస్టర్లకు ఈ వారం చాలా భారంగా మొదలయ్యింది. యూరప్ అమెరికా మధ్య ఘర్షణలు మొదలైతే ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఎందుకంటే యూరప్ అనేది ఒక సాధారణ మార్కెట్ మాత్రమే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య కూటమి. అందుకే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. ఈ ఆందోళనల ప్రభావం ఆసియా నుంచి యూరప్ వరకు ప్రతి చోట వేగంగా కనిపించింది. మొదట భారత్లో మార్కెట్ల ప్రభావం గురించి చూద్దాం. 19న భారత మార్కెట్లు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు, నిఫ్టీ 1% మేర నష్టాలను చవిచూశాయి. దీనికి తోడు రూపాయి విలువ కూడా ఒత్తిడికి గురైంది. వరుసగా 4వ రోజు కూడా అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పడిపోయింది. డాలర్తో పోలిస్తే మన కరెన్సీ విలువ 91 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. భారత మార్కెట్ల లెక్కలు చూడడానికి తక్కువగా అనిపించొచ్చు, కానీ అవి మార్కెట్లో పెట్టుబడిదారుల ఆందోళనలు స్పష్టంగా ప్రతిబింబించాయి. ఇన్వెస్టర్లు తీవ్ర ఆందోళనకు గురై షేర్లను పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు. దీంతో మార్కెట్ ధరలు క్రమంగా పడిపోతున్నాయి. ఇతర ఆసియా మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. 19న మెజారిటీ మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. హాంకాంగ్కు చెందిన హ్యాంగ్ సెంగ్ ఇండెక్స్ 1% కంటే ఎక్కువగా పడిపోయింది. జపాన్కు చెందిన నిక్కీ 0.5% పైగా నష్టపోయింది. యూరోపియన్ మార్కెట్లలో కనిపిస్తున్న ఒత్తిడి చాలా స్పష్టంగా కనిపించింది. యూరప్ లో దిగ్గజ కంపెనీల పనితీరును గమనించే స్టాక్ 600 ఇండెక్స్ ప్రారంభంలోనే 1% మేర పతనమైంది. అదేవిధంగా 1.2% జర్మనీకి చెందిన డాక్స్, 1.4% ఫ్రాన్స్ కు చెందిన CAC 40, 0.4% యూకేకి చెందిన FTSE 100 నష్టపోయాయి. ఇక అమెరికా విషయానికి వస్తే 19న ఆ దేశంలో మార్కెట్లు పనిచేయలేదు. అందుకు కారణం మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ డే సందర్భంగా ఆ ప్రభుత్వ సెలవు కావడమే. కానీ దీని ప్రభావం జనవరి 20న క్లియర్ గా కనిపించింది. అమెరికన్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఇదంతా చూస్తుంటే మార్కెట్ పరిస్థితులు ఎలా రియాక్ట్ అవుతున్నాయి? పెట్టుబడిదారులు ఇప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. స్టాక్ మార్కెట్ల నుంచి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. సురక్షితమైన మార్గంగా భావించే బంగారం వైపు మళ్లుతున్నారు. ఇన్వెస్టర్లు బంగారంపై కన్నేయడంతో అంతర్జాతీయ మార్కెట్లలో మళ్లీ పసిడి ధరలు పుంజుకున్నాయి. తాజాగా బంగారం ధరలు సరికొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో 10 గ్రాముల బంగారం ధర 1,37,000 రూపాయలను దాటేసింది. మన దేశంలో దిగుమతి సుంకాలు GSTతో కలుపుకుంటే 1,50,000 రూపాయల మార్కును దాటేసింది. బంగారం ధరల్లో కనిపిస్తున్న ఈ పెరుగుదల ఇన్వెస్టర్ల భయానికి సంకేతంగా చెప్పవచ్చు. అసలు మున్ముందు ఏం జరగబోతోంది? ఈ వాణిజ్య యుద్ధం ఎంతకాలం కొనసాగుతోందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఎందుకంటే మార్కెట్ల పతనం మాటునున అంతకంటే పెద్ద ముప్పు పొంచి ఉంది. ఈసారి అమెరికా ఘర్షణకు దిగుతుంది. తన ప్రత్యర్థి దేశంతోనో ఏదో చిన్న ఆర్థిక వ్యవస్థతోనో కాదు. అమెరికాలో అత్యంత పెట్టుబడులు పెట్టి తనకు భారీగా అప్పులు ఇచ్చిన దేశాలతో సమరానికి అమెరికా సై అంటోంది. నిజానికి ఈ పోరాటంలో తన దెబ్బకు యూరప్ ఎస్ బాస్ అంటుందని ట్రంప్ ఊహించుకున్నాడు. కానీ అమెరికా అధ్యక్షుడు అనుకున్నంత బలహీనంగా యూరప్ ఏమీ లేదు. ట్రంప్ జుట్టు పట్టుకుని మోకాళ్ల మీద కూర్చోబెట్టే బ్రహ్మాస్త్రం యూరప్ వద్ద ఉంది. అదే $8 లక్షల కోట్ల
డాలర్ల ఆయుధం. యూరప్ 8 లక్షల కోట్ల డాలర్ల సీక్రెట్ ఏంటి? అమెరికా మార్కెట్లలో యూరప్ దేశాలు పెట్టిన పెట్టుబడుల విలువ 8 లక్షల కోట్ల డాలర్లు. ప్రధానంగా అమెరికన్ షేర్లు, బాండర్లు, డాలర్ ఆధారిత ఆస్తుల రూపంలో భారీ మొత్తాన్ని యూరప్ వెచ్చించింది. ఒకవేళ అమెరికాలో పెట్టుబడులను యూరప్ వెనక్కి తీసుకోవడం మొదలు పెడితే ఏం జరుగుతోంది? తమ వద్ద ఉన్న అమెరికన్ ఆస్తులను యూరప్ విక్రయిస్తే దాని ప్రభావం తక్షణమే ఉంటుంది. తక్షణ ప్రభావం అమెరికా డాలర్లపై ఉంటుంది. అగ్రదేశం కరెన్సీ ఢమాల్ అంటోంది. అగ్రదేశంలో వడ్డీ రేట్లు అమాంతంగా పెరిగిపోతాయి. ఇది ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సాధారణంగా ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి వడ్డీ రేట్లను పెంచుతారు. దీంతో అప్పులు తీసుకోవడం ఖరీదైన అంశంగా మారుతోంది. కానీ అన్ని సందర్భాల్లో ఇది పనిచేయదు. స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి పెరిగినప్పుడు సెంట్రల్ బ్యాంకులు ఒక్కోసారి వడ్డీ రేట్లను అత్యంత వేగంగా పెంచాల్సి వస్తోంది. ఇలా అకస్మాత్తుగా పెరిగే వడ్డీ రేట్లతో ద్రవ్యోల్బణానికి మరింత ఆజ్యం పోస్తాయి. క్లియర్ గా చెప్పాలంటే అగ్రదేశంలో తన పెట్టుబడులను యూరప్ వదిలించుకుంటే అమెరికా మార్కెట్లు అతలాకుతలమవుతాయి. ఇది తీవ్ర అస్థిరతకు దారితీసి ధరలను ఆకాశాన్ని అంటేలా చేస్తోంది. నిజానికి అమెరికా పెట్టుబడులను విక్రయించే విధానానికి ఆర్థికవేత్తలు ఒక ప్రత్యేక పదాన్ని వాడతారు. ఆ పదాన్ని సెల్ అమెరికా ఆప్షన్ గా పిలుస్తారు. అన్నట్టు కొందరు ఇన్వెస్టర్లు ఇప్పటికే సెల్ అమెరికా ఆప్షన్ చర్యలను మొదలుపెట్టారు. గతేడాది డెన్మార్క్ వద్ద కొన్ని అమెరికన్ పెన్షన్ ఫండ్లు ఉన్నాయి. వాటిని డెన్మార్క్ విక్రయించి నగదుగా మార్చుకుంది. అమెరికన్ డాలర్ పై ఆధారపడడాన్ని తగ్గించుకుంది. ఆ సొమ్మును తమ దేశానికి తరలించింది. అయితే 2025లో డెన్మార్క్ విక్రయించిన అమెరికన్ పెన్షన్ ఫండ్ల విలువ చాలా తక్కువ. అందుకే దీని ప్రభావం అప్పట్లో మార్కెట్లపై పెద్దగా చూపలేదు. కానీ ప్రస్తుత పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఒకవేళ భారీ స్థాయిలో యూరోపియన్ దేశాలు తమ బాండ్లను విక్రయిస్తే అమెరికా దారుణంగా దెబ్బతింటుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే దశాబ్దాలుగా అమెరికా మార్కెట్లను సురక్షితమైన స్వర్గంగా యూరప్ దేశాల ప్రజలు భావించేవారు. తమ అదనపు పెట్టుబడులను దాచుకోవడానికి, దీర్ఘకాలిక లాభాలను పొందడానికి అమెరికాను అత్యంత స్థిరమైన వేదికగా చూసేవారు. ఎందుకంటే అప్పట్లో అమెరికా యూరప్ మధ్య సంబంధాలు అంత బలంగా ఉండేవి. వారి ఆర్థిక వ్యవస్థలు ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉండేవి. రాజకీయపరమైన రిస్కులు చాలా తక్కువగా ఉండేవి. కానీ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చిన తర్వాత యూరప్ అమెరికా సంబంధాలు తలకిందులయ్యాయి. ట్రంప్ విధిస్తున్న సుంకాలు, వార్నింగ్స్ యూరప్ నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అత్యంత కఠినమైన ఆప్షన్ పై యూరప్ కన్నేసింది. ఈ ఆప్షనే 8 లక్షల కోట్ల డాలర్లను వెనక్కి తీసుకోవడం. అయితే యూరప్ నిజంగానే 8 లక్షల కోట్ల డాలర్లను వెనక్కి తీసుకుంటుందా అన్నదే అసలు ప్రశ్న. అది అంత తేలికైన విషయం కాదు. ఒకవేళ యూరప్ ఆ నిర్ణయమే తీసుకుంటే దాని ప్రభావం వాషింగ్టన్కో, యూరప్కో పరిమితం కాదు. అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేయనుంది. అమెరికా తన వద్దే ఎన్నో బొక్కలు పెట్టుకుని మిత్రదేశాలను బెదిరించేందుకు యత్నిస్తోంది. అమెరికా తను కూర్చున్న కొమ్మను తనే నరుక్కుంటోంది. మిత్రదేశాలను భయపెట్టి లొంగదీసుకోవాలని ట్రంప్ ప్లాన్ చేశాడు. కానీ ఐరోపా తిరగబడితే అమెరికా ఆర్థిక సామ్రాజ్యం పునాదులై కుప్పకూలే ప్రమాదం పొంచి ఉంది. అందుకే ఆర్థిక నిపుణులు ట్రంప్ గ్రీన్లాండ్ ప్లాన్ను సెల్ఫ్ గోల్ అని పిలుస్తున్నారు.